ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. ఎప్పుడు దేవునికి మొర్రపెట్టాలి, ఎప్పుడు మనము ప్రార్థన చేయాలి అంటే బైబిల్ మనకు సెలవిస్తుంది. యేసు ప్రభువారు ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రభువారు మనకు గొప్ప మాదిరిని చూపించి ఉంచారు. ఉదయకాలమున ఏ వ్యక్తి లేచి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. మనమందరమును ఉదయమునే లేచి దేవుని పాదాల చెంతకు వెళ్ళి ఆయన సన్నిధిలో మన కుటుంబము కొరకు, బిడల కొరకు ప్రార్థించినట్లయితే మన బిడల భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు. దావీదు వలె, దేవా నా దేవుడవు నీవే, నేను నిన్ను వెదకెదనని చెప్పినట్లుగా మనము దేవుని వెతికినట్లయితే మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి. మీరందరూ దేవుని చేత ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలమే మీ పాదముల చింతకు వచ్చి మీ సన్నిధిలో ప్రార్థించడం మాకు నేర్పించండి. ఉదయకాలపు ప్రార్థన, తెల్లవారుజామున చేసే ప్రార్థన మా కుటుంబాల్లో అద్భుతాలు చేస్తుంది ప్రభువా. అలాంటి ప్రార్థనా జీవితము ప్రతినిత్యము మాకందరికీ మీరు కలుగు చేయండి. కుటుంబాలను దీవించండి. బిడలకు మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.